Hello, dear students. Welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. So guys, ఇవాళ మార్నింగ్ నుంచి డిఫరెంట్ మీడియాలో న్యూస్ ఛానల్స్లో లేకపోతే న్యూస్ పేపర్స్లో జాబ్ క్యాలెండర్కి సంబంధించిన కసరత్తు అని చెప్పేసి లేదా కొన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అసలు ఎంతమందిని తీసుకోవడం జరిగింది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్తో ఎంతమంది ఉన్నారు, వేకెన్సీస్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఒక 30% వేకెన్సీస్ ఉన్నట్లుగా తెలిసింది. ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రావాలి. ఇంకొన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ఇంకా వేకెన్సీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాలి. ఇటువంటివన్నీ విన్నప్పటి నుంచి స్టూడెంట్స్లో ఒక రకమైన సంతోషం అండ్ ఇంకొక రకమైన అనుమానం. అంటే సంతోషం, బాధ అని చెప్పట్లేదు, ఇంకొక వైపు అనుమానం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ యొక్క కష్టాలు, బాధలు, సంతోషాలు ఇవన్నీ చూసాం. ఇటువంటి హెడ్లైన్స్ కానీ వేకెన్సీస్కి సంబంధించి ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్స్లో కూడా ఇటువంటి అప్డేట్స్ రావడం, ఆ అప్డేట్స్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది, ఇటువంటివన్నీ కూడా చూస్తున్నాం. కాబట్టి ఇవాళ దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ముఖ్యంగా స్టూడెంట్స్ గ్రూప్ 1లో ఉంటాయా వేకెన్సీస్, గ్రూప్ 2లో ఉంటాయా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉంటాయా, లేకపోతే జేఎల్ఎం, ఇట్లా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి అడుగుతున్నారు. ఈ వీడియోలో చాలా స్పష్టంగా వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక సీక్వెన్స్ ఆఫ్ టైమ్ లైన్ లాగా మనం చూస్తే, అంతకుముందు మన ఎమ్మెల్సీ గారు డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దాని గురించి అప్డేట్ ఇవ్వాలి అని ఏదైతే కోరారో ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి బాగా సర్క్యులేట్ అయిపోయింది. అండ్ ఆ తర్వాత నారా లోకేష్ గారికి సంబంధించిన ఒక చిన్న ఇంటర్వ్యూ బయట గ్రూప్ 1, గ్రూప్ 2, టెట్, డిఎస్సి వీటన్నిటిని ఫిల్అప్ చేయడానికి మా గవర్నమెంట్ చాలా కట్టుబడి ఉంది అని చెప్పడం. అండ్ ఇవాళ 99,000 ఆల్మోస్ట్ వేకెన్సీస్ ఉన్నాయి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. అయితే ఇవన్నీ కూడా ఇందులో ఎంతవరకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉన్నాయి ఏంటి అని చెప్పి ఒక్కసారి మనం చూసినట్లయితే యూ కెన్ లుక్ ఎట్ దిస్. దాదాపుగా 99,000 వేకెన్సీస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వల్ల రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి అనే న్యూస్ ఇది విన్నాం. ఇందులో కూడా ఇవి కాదు, ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ ఇంకొక 24 శాఖలు వివరాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పింది. ఆల్మోస్ట్ మనం ఇప్పుడు చూస్తే 30% వేకెన్సీస్ ఆల్మోస్ట్ 157 విభాగాలకు సంబంధించి ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఇంకొన్ని విభాగాలు ఇంకా అప్డేట్ ఇవ్వలేదు, ఇంకొన్నిటికి సంబంధించి ఇంకా రెస్పాన్స్ రావాల్సి ఉంది అని చెప్పి చూసాం. వీటిని ఎలా చూడొచ్చు? అలాగే దీంట్లో గ్రూప్ 1 ఉంటాయా, గ్రూప్ 2 ఉంటాయా, లేకపోతే అసలు పోస్ట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేవని కూడా చాలా మందికి చిన్న డౌట్. ఇందులో మనం చూస్తే చాలా క్లియర్గా డిఫరెంట్ విభాగాలకు సంబంధించి అని చెప్పి చూశారు. మనకి ఇక్కడ చూస్తే రెవెన్యూ శాఖ అని ఇచ్చారు. రెవెన్యూ శాఖలో గ్రూప్ 1, గ్రూప్ 2 ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతోపాటు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ, అలాగే పంచాయతీరాజ్ శాఖలో మనం ఎంపీడీఓ, ఎంపీఓ ఇట్లాంటివి చూస్తూ ఉంటాం కదా. వీటన్నిటిలో గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ జూనియర్ అసిస్టెంట్ దానికి రిలేటెడ్ ఇంకా తక్కువ పోస్ట్స్ అయినా ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీటితో పాటు జేఎల్, డిఎల్ మనం ఇక్కడ చూస్తూ ఉంటే ఉన్నత విద్యాశాఖలో 7,000 పోస్టులు ఖాళీ, విశ్వవిద్యాలయాల్లో 3,000కు పైగా ఖాళీలు. దీంట్లో జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్ ఇటువంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే సచివాలయాలు, ఇట్లా ఇంకా దీంట్లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, జేఎల్, డిఎల్, సచివాలయం, పాలిటెక్నిక్ లెక్చరర్స్, లేకపోతే ఐటీఐకి సంబంధించి వీటన్నిటి వేకెన్సీస్ కూడా వీటన్నిటిలో ఉండటానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించి ఉంటుంది, దీనికి సంబంధించి ఉండదు. దాదాపుగా అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయి. బట్ నంబర్ గురించి మాత్రమే మనం చూసుకోవాలి. ఇటువంటి వచ్చినప్పుడల్లా ఐ జస్ట్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్. జనరల్గా స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ అకాడమిక్ ఇయర్లో ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. బేసికల్గా డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ పెడతారనుకోండి. దానికంటే ముందు అంటే జనరల్గా ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది, కానీ ఆ ఫైనల్ ఎగ్జామ్ కంటే ముందు స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్ని, స్టూడెంట్ చదువుతున్నాడా లేదా అని చూడటానికి నంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. యూనిట్ టెస్ట్ అని, క్వార్టర్లీ అని, హాఫ్ ఇయర్లీ అని, ఫైనల్స్ అని, ప్రీ ఫైనల్స్ అని, ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. వీటిని బట్టి స్టూడెంట్ చదువు ప్రోగ్రెస్ ఎలా ఉంది దానికి సంబంధించి ఒక అంచనా వేస్తాం. ఫైనల్గా ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రిజల్ట్ తర్వాత అది మనం ఒక ఫైనల్ జడ్జిమెంట్కి వస్తుంది. సేమ్ ఇలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి గవర్నమెంట్స్ నోటిఫికేషన్స్ కోసం చాలా ప్రయత్నాలు చేస్తాయి. లేకపోతే అది చేస్తామని చెప్తాయో లేకపోతే చేయట్లేదో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఒకవేళ ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి అల్టిమేట్ రిజల్ట్, అవుట్పుట్ అనేది నోటిఫికేషన్ రూపంలో డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి.
అయితే ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ అంతా అంటే డైరెక్ట్‌గా నోటిఫికేషన్ వచ్చేంత వరకు దానికంటే ముందు జరిగే ప్రోగ్రెస్ లేదా ప్రాసెస్ మనకు కనిపించదు. సో, మనకు కనిపించడంలో భాగంగా వాళ్ళ ఉనికి లేకపోతే వాళ్ళ బజ్ వి ఆర్ డూయింగ్ సంథింగ్ అని ప్రపంచానికి చెప్పడానికో, లేకపోతే వాళ్ళ జనరల్ ప్రోగ్రెస్‌లో భాగంగానే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా వాళ్ళు దే ఆర్ డూయింగ్ సంథింగ్ అని చెప్పి తెలుస్తది. సో, ఇంతకుముందు చెప్పినట్టు నారా లోకేష్ గారి స్పీచ్ గాని, లేకపోతే అంతకుముందు ఎమ్మెల్సీ గారికి సంబంధించిన డిఫరెంట్ వీడియోస్ కానీ, వేకెన్సీస్‌కి సంబంధించి వివరాలు ఇవ్వండి. ఆల్మోస్ట్ ఇది ఇయర్ ఎండ్. నవంబర్ లాస్ట్‌లో ఉన్నాం. సో, డిసెంబర్‌తో ఈ ఇయర్ ఎండ్ అయిపోతది. ఈ ఇయర్ ఎండ్‌కి సంబంధించి ఆల్మోస్ట్ వేకెన్సీస్ వస్తే జనవరిలో జాబ్ క్యాలెండర్స్, కొంచెం అటు ఇటు టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నా, కొంచెం అటు ఇటుగానైనా ఫిబ్రవరిలో మార్చ్ కానీ ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ఉంటుంది అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో, వాళ్ళు చెప్పడానికి తోడు ఇప్పుడు జరుగుతున్న యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్స్ అది నిజం అని చెప్పడానికి ఉంది. అండ్ దీనికి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. కొంతమంది గవర్నమెంట్‌కి అనుకూలంగా ఉండేవాళ్ళు అది నిజం, అది నిజంగా 100% ఛాన్సెస్ ఉంటాయి అని చెప్తారు. గవర్నమెంట్‌కి అనుకూలంగా లేని సెట్ ఆఫ్ వర్గం ఉంటుంది కదా! వాళ్ళకు ఏం చేసినా నచ్చదు. గవర్నమెంట్స్ ఏవైనా అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. నచ్చని వాళ్ళందరికీ అది నెగెటివ్. అంటే అనుమానంతో ఉన్న వాళ్ళకి ఎప్పుడు నెగెటివ్‌గానే ఉంటుంది. సో, బట్ ఇక్కడ మన సిట్యుయేషన్ ఏంటంటే, మనం లైఫ్‌లో ఎప్పుడైనా మూవ్ ఆన్ అవ్వాలంటే, లైఫ్‌లో ఎన్నో నెగెటివ్స్ ఉంటాయి. నెగెటివ్స్‌ని చూస్తూ ఉండలేం. ఖచ్చితంగా ఒక అడుగైతే వేయాలి. సో, దానికి ప్రధానమైన ఒక కెటలిస్ట్, ఒక ఫ్యూయల్ లాగా ఉండేదేంటంటే ఆప్టిమిజం. సో, పాజిటివ్‌గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. సో, నిజంగా ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్‌కి ప్రిపేర్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్‌కి రెండే రెండు. ఒకటి నమ్మకంతో ముందుకు వెళ్ళడం. సో, ఒకటి థింగ్ ఏందంటే నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా సంతోషం వేస్తది. సో, ఇంకొక వైపు మనకు అల్టిమేట్‌గా కావాల్సింది నోటిఫికేషన్ వస్తే వచ్చే సంతోషం కాకుండా జాబ్ కొడితే వచ్చే సంతోషం. సో, మనందరం నోటిఫికేషన్ వచ్చే సంతోషం కోసం వెయిట్ చేస్తూ ఉండి, జాబ్ వస్తే వచ్చే సంతోషాన్ని దూరం చేసుకుంటూ ఉన్నాం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే నోటిఫికేషన్ రాని అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. ఆ వెయిటింగ్‌లో జాబ్ వస్తే వచ్చే సంతోషాన్ని మనం దూరం చేసుకుంటున్నాము. సో, అల్టిమేట్‌గా ఏందంటే మీరు జనరల్‌గా ఏ కేటగరీ ఆఫ్ స్టూడెంట్ అయినా ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది దేర్ విల్ బి అన్‌సర్టెనిటీ. ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళు రాజకీయ పార్టీలు. సో, కొన్నిసార్లు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఉండొచ్చు. అందులో కొంతవరకు నిజాలుండొచ్చు. కొంతవరకు అనుమానాలుండొచ్చు. సో, నువ్వు ఇందులో ఉండాలంటే ఫస్ట్ థింగ్ ఇది చాలా పేషెన్స్‌తో ఇది కొంచెం సర్వసాధారణం. కొన్నిసార్లు రిక్రూట్మెంట్స్ లేట్ అవుతాయి. లేట్ అవుతాయన్న ఉద్దేశ్యంతో నువ్వు చదవడం లేట్ అవ్వకూడదు. అది లేట్ అవుతదని గమనిస్తూనే దాన్ని బేస్ చేసుకొని నీ ప్రిపరేషన్ ప్లాన్ ముందుకు వెళ్ళాలి. అంతేకాని ఆగిపోయి వచ్చినప్పుడు చూసుకుందామంటే డెఫినిట్‌గా యూ ఆర్ ఔట్ ఆఫ్ ద ట్రాక్. అండ్ నెక్స్ట్ జనరల్‌గా 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎప్పుడు చెప్తుంటాను. 99% ఆఫ్ ద స్టూడెంట్స్ చెయ్యలేనిది నువ్వు చేసేటట్లు ఉండాలి. యూజువల్‌గా నోటిఫికేషన్ వచ్చేంత వరకు 99% ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వరు. సో, 1% ఆఫ్ స్టూడెంట్స్ మాత్రమే నోటిఫికేషన్ కంటే ముందే మొత్తం గ్రౌండ్ వర్క్ చేసి ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. సో, ఆ 1% ఆఫ్ ద స్టూడెంట్స్‌కి మోటివేటింగ్‌గా ఉండాలని నేను చెప్తున్నాను. సో, మనకు ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏందంటే నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ అయిపోవాలి. ఇటువంటి ఊహాగానాలు మనకు ఇవొక పాజిటివ్ కనెక్టింగ్ ద డాట్స్ లాగా గవర్నమెంట్ చేస్తుంది. మనకు ఒక కంక్లూజన్‌కి వచ్చాం. ఏంటి? సో, ఈ 2 స్పీచెస్ కాకుండా ఏజ్‌కి సంబంధించి కూడా చాలామంది డౌట్లు ఉండేవి. 44 వరకు పెంచుతారేమోనని. మొన్న సెప్టెంబర్‌లోనే ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ఒక అప్డేట్ ఇచ్చారు. 42 జనరల్‌గా 34 ఉండాలి. దాన్ని 42 వరకు పెంచుకుంటూ వస్తున్నారు ప్రతిసారి. 42 ఏజ్ లిమిట్ అని తెలిసిపోయింది. అండ్ ప్రిలిమ్స్‌లో, మెయిన్స్‌లో మార్పులు చేస్తారని చాలా ఊహలు విన్నాం. ప్రిలిమ్స్‌లో కొద్దిపాటి మార్పులు జరుగుతాయి. దాని గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తే మేము ఉన్నాము, మేము చేస్తున్నాము, వి ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద రిక్రూట్మెంట్ అని తెలుసు. సో, అల్టిమేట్ కంక్లూజన్ ఏంటంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తది. ఒక పాజిటివ్ వేలో నోటిఫికేషన్ వచ్చేంత వరకు జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి, మార్చ్‌లో వచ్చినా సో, నోటిఫికేషన్‌కి ఒక 2-3 మంత్స్ టైం ఉంటది. మనకు ఆ టైంలో ఆగమాగం అయిద్దంటారు కదా! ఒకేసారికి జాబ్ క్యాలెండర్‌కి సంబంధించి డేట్స్ వచ్చేసరికి ముందే చదివుంటే అయిపోయేది, లేట్ అయిపోయిందేమో అన్న ఫీలింగ్ వస్తది. ఈ ఫీలింగ్ ఎప్పటికి ఉండొద్దంటే ఇది ఇయర్ ఎండ్. సో, ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్‌కి వస్తున్నాం. ఒక పాజిటివ్ దృక్పథంతో చదువుకోండి. సో, ఇలా చదువుకునే వాళ్ళు ఎవరికైనా కూడా జనరల్‌గా వెనెవర్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఎగ్జామ్, దిస్ ఈస్ అ స్మాల్ శాంపుల్ మాత్రమే. సో, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఉంటూ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళందరికీ ఉండే బిగ్గెస్ట్ ఆబ్స్టాకిల్
ఏ సబ్జెక్ట్స్ చదవాలి. జనరల్‌గా కంటెంట్ అంతా డంప్ చేస్తారు ఆన్‌లైన్‌లో. మీకు తెలుసు లైవ్ అయినా, రికార్డింగ్ అయినా ఏదైనా. కానీ ఈ కంటెంట్ అంతా మీ దగ్గర ఉంటుంది. ఏది ఎప్పుడు చదవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అందులో స్టూడెంట్స్ వెనకబడతారు. ఎక్కడా లేనటువంటిది ఓన్లీ రోహిత్స్ అకాడమీ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఏ రోజు ఏం చదవాలి అనేది క్లియర్‌గా మేము డిఫైన్ చేస్తాం. సో, ఇది కూడా మీకు అర్థమయ్యే భాషలో D1, D2, D3, D4 అంటే డే 1, డే 2, డే 3, డే 4. ఇందులో కూడా గ్రూప్ 1కి సెపరేట్ ప్లానర్, గ్రూప్ 2కి సెపరేట్ ప్లానర్, గ్రూప్ 1లో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కి సెపరేట్ ప్లానర్. సో, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఫుల్ టైమ్ ఆస్పిరెంట్స్‌కి సెపరేట్ ప్లానర్. అలాగే హౌస్ వైఫ్స్ లేదా జాబ్ చేసే వాళ్ళ కోసం సెపరేట్ ప్లానర్. సో, ఎవరైనా ఏ కేటగిరీ ఆఫ్ స్టూడెంట్ అయినా ప్రిపేర్ అవ్వాలి అని చాలా అనిపిస్తది. వాళ్ళకుండే ఆబ్స్టాకిల్స్ ఇవి. దాన్ని కూడా దూరం చేసే విధంగా ఎప్పుడు ఏ క్లాసెస్ చదవాలి. అండ్ దీంతో పాటు ఫ్యాకల్టీ టీమ్ కోసం చూస్తూ ఉంటారు. సో, సింపుల్‌గా చెప్పాలంటే మన దాంట్లో ఫ్యాకల్టీ టీమ్ గురించి చెప్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటూ వెళ్తే ఇండియన్ పాలిటీ నేనే చెప్తున్నాను. జాగ్రఫీ జగదీష్ సార్ చెప్తున్నారు. సో, హిస్టరీ శివాజీ సార్ చెప్తున్నారు. గవర్నెన్స్ చైతన్య దేవ్ సార్ చెప్తున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ హిదాయతుల్లా సార్, సత్యనారాయణ సార్ అండ్ గంగాధర్ సార్ చెప్తున్నారు. సో, అలాగే ఏపీ హిస్టరీ దత్తు సార్. సో, ఎథిక్స్ రాఘవేంద్ర సార్. అండ్ సేమ్ అట్లాగే గ్రూప్ 2కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ జాగ్రఫీ జగదీష్ సార్, ఎకానమీ చౌటి ప్రభాకర్ సార్. సో, చెప్పుకుంటూ పోతే గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్‌తో, బెస్ట్ కంటెంట్‌తో పాటు బెస్ట్ మెటీరియల్స్, బెస్ట్ టెస్ట్ సిరీస్ ఇవి ఇచ్చాం. రోహిత్స్ అకాడమీ హైదరాబాద్ బేస్డ్‌గా ఉన్న ఒక అకాడమీ. హైదరాబాద్‌లోనే అన్నిట్లో ఉన్న హైదరాబాద్‌లో మాత్రం బెస్ట్ ఫ్యాకల్టీ టీమ్స్ ఉంటారు. అందుబాటులో ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళని అందుబాటులో పెట్టుకొని క్లాసెస్ చెప్పించడం జరిగింది. మీరు డైరెక్ట్‌గా క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. డెమో క్లాసెస్ ఉంటాయి. అవి చూసి మీ మనసుకు నచ్చే విధంగా ఉంటేనే క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా ఈఎంఐ ఆప్షన్స్ ఉంటాయి. సో, ఎంత కాదనుకున్నా ఫిబ్రవరి, మార్చ్‌లో జాబ్ క్యాలెండర్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఇప్పటి నుంచి ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళే ట్రాక్‌లో లేకపోతే రేస్‌లో నిలవడానికి మోర్ ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళకు దోహదపడడానికి మేమెప్పుడూ ఉంటాం. సో, వన్స్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ యూ. సో, ఐయామ్ షేరింగ్ యూ మై నంబర్ 9110556858. ఈ నంబర్‌కి మీకు గ్రూప్ 2కి సంబంధించి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సిలబస్. గ్రూప్ 1కి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం సిలబస్. గ్రూప్ 2, గ్రూప్ 1కి సంబంధించి చదవాల్సిన బుక్ లిస్ట్ యొక్క పీడిఎఫ్ అండ్ అలాగే డైలీ ప్లానర్. ఇలా మీకు ఏది కావాలన్నా వాట్సాప్ చేయండి. లేదా కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. మీకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. కాకపోతే మీరు మెసేజ్ పెట్టినప్పుడు ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ రాదు. ఐ గాట్ ఎ మెసేజ్. సార్ మీరు మెసేజ్ చేయమంటున్నారు, చేస్తే రిప్లై ఇవ్వట్లేదు. క్లాస్‌లో ఉంటాం. క్లాస్ అయిపోయిన తర్వాత ఫ్రీ టైమ్‌లో చూసి రెస్పాన్స్ ఇస్తారు. అండ్ అలాగే ఏం కావాలో క్లియర్‌గా అడగండి. గ్రూప్ 1 కావాలా? గ్రూప్ 2 కావాలా? బుక్ లిస్ట్ కావాలా? సిలబస్ కావాలా? జాబ్ ప్లానర్ కావాలా? ఎంప్లాయ్‌మెంటా? హౌస్ వైఫ్సా? లేకపోతే ఫుల్ టైమ్ ఆస్పిరెంటా? ఏదైనా జస్ట్ కీప్ అ మెసేజ్. వి విల్ రెస్పాండ్. సో, 2 తెలుగు రాష్ట్రాల్లో మంచి రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళలో రోహిత్స్ అకాడమీ ఎప్పుడు టాప్‌లో ఉంటది. రాత్రి 10:30, 11:30, 12:00కి రెస్పాండ్ అయిన రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఫోన్ చూసుకోకపోవడమో, లేకపోతే వేరే పనిలో ఉండడం వల్ల లేట్ అవ్వచ్చు. కానీ రెస్పాన్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. ఆన్‌లైన్‌లో గత 3 సంవత్సరాలుగా బెస్ట్ కంటెంట్ ఇస్తూ స్టూడెంట్స్ అందరి యొక్క మెప్పుని పొందిన సంస్థ. ఎంతో ర్యాంకుల్ని కూడా క్రియేట్ చేసిన సంస్థ. మీకు ఆన్‌లైన్‌లో బెస్ట్ కంటెంట్ కోసం చూస్తే డు నాట్ గో ఎనీవేర్. రోహిత్స్ అకాడమీ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అనుకోండి. అండ్ నెక్స్ట్ ఈ 99,000 వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఒకేసారి ఫిల్ అవుతాయా? బంచలంచెలుగా ఫిల్ అవుతాయా? దీని గురించి ఆలోచించాల్సిన టైం ఇది కాదు. అండ్ మాట్లాడాల్సిన టైం కూడా కాదు. సో, వీలైనంత వరకు టైం ఉంది కాబట్టి దాన్ని మెల్లిమెల్లిగా రిక్రూట్ చేసుకోవచ్చు. దాని గురించి ఇప్పుడే మాత్రం అంచనా వేయలేం. జాబ్ క్యాలెండర్ రావడానికి మోర్ ఛాన్సెస్ ఉన్నాయి. ప్రభుత్వం పని చేస్తోంది. మేము దానిపైన వర్కౌట్ చేస్తున్నాము అని చెప్పడానికి ఈ న్యూస్ గాని, లేకపోతే వాళ్ళు చేస్తున్న ప్రోగ్రెస్ లేదా ప్రాసెస్ చూస్తూ ఉన్నాం. సో, దట్స్ ఆల్. సో, డెఫినిట్‌గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. లేకపోతే అంతకు ముందు స్టార్ట్ చేసి ఈ కొంచెం చప్పగా ఉంది గదా ఎన్వైర్న్‌మెంట్. సో, వస్తదో లేదో అన్న డౌట్‌లో తగ్గిపోయాం. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. కంటిన్యూ ప్రిపరేషన్. సో, రేస్‌లో వెనకబడకండి. నోటిఫికేషన్ కంటే ముందు సిలబస్ అయిపోతే ఖచ్చితంగా నువ్వు రేస్‌లో ఉంటావు. లేకపోతే రేస్‌లో నుంచి తప్పుకుంటావు. పరిస్థితులు చాలా మందికి ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. బట్ వాటన్నిటిని బేరీస్ వేసుకొని మనకెంత టైం ఉంది, దాన్ని కాలిక్యులేటెడ్‌గా చదువుకుంటే బావుంటుంది. అంతేకాని ఊహల్లో ఉంటూ చదవాలి అన్న తపనుంటది. కానీ ఆ యాక్షన్‌లో పెట్టకుండా జస్ట్ చదువుతాను అన్న ఆలోచనతో ఉంటే ఎప్పుడూ ఆలోచనలకే మిగిలిపోతారు. సో, పుట్ ద థింగ్స్ ఇంటూ యాక్షన్. ప్రయత్నం స్టార్ట్ చేయండి. ప్రయత్నంలోనే మొదటి విజయం ఉంటది. సో, ఎటువంటి ఊహాగానాలు ఇవేవి పట్టించుకోకుండా ఒక పాజిటివ్ దృక్పథంతో జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా వస్తది. సో, ఆ నోటిఫికేషన్‌లో మేము ఖచ్చితంగా కొడతాము. ఇంకొక నోటిఫికేషన్ దాకా వెళ్ళము అని ఒక కృత నిశ్చయంతో కూర్చొని గో ఫర్ దిస్ ప్రిపరేషన్.
అండ్ రోహిత్స్ అకాడమీ ఎప్పుడు మీ ప్రిపరేషన్లో హెల్పింగ్గా ఉంటుంది. ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్కి మెసేజ్ పెట్టొచ్చు, నేనే మీకు రెస్పాండ్ అవుతాను. థ్యాంక్ యూ.